సో ఇప్పుడు ఆ తర్వాత శ్లోకంలో ఏమంటున్నారు? ఆత్మ అనేది అవ్యక్తమైనది, అంటే కనిపించనిది, ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది. సో ఇదంతా తెలిసిన నీవు శరీరము కోసం శోకింపవలదు. అంటే ఇన్ని రోజుల నుంచి నీ ముందర ఎవరైతే నడుస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే తిరుగుతున్నారో, ఎవరైతే తింటున్నారో, ఈ వీరి లోపల ఎవరైతే ఉన్నారో వారు ఎప్పటికీ ఉండేవాళ్ళు, ఎటువంటి మార్పు లేకుండా. కాబట్టి ఈ బాడీ కోసము, ఈ శరీరం కోసం శోకించడం ఎందుకు అని దాని మీనింగ్. అంతే కదా. ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ వర్డ్ వాడారు. ఏంటి? అచింత్యోయం, ఊహ అతీతమైనది, అంటే ఊహకు అందనేది ఆత్మ అనేది. చూడండి, మనమే ఒకసారి ఆలోచిద్దాము. ఇంత ఆలోచించడానికి ట్రై చేసినా కూడా దొరకదు ఆత్మ మైండ్కి. ఎలా అయితే ఒక డాగ్ బ్రెయిన్ మన సైన్స్, మన టెక్నాలజీ గురించి వాటికి అర్థం కాదు, ఆ విధంగా ఈ మటీరియల్ మైండ్స్, ఈ మటీరియల్ బ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రెయిన్స్ కి ఆత్మ దొరకదు. అంతే ఒకసారి ఆలోచించండి. ఆత్మ సైజ్ చూసుకుంటే చిన్న ఒక హెయిర్ టిప్ వెంట్రుకని ఇలా నిలబెడితే ఆ పాయింట్ని 10,000 ముక్కలు చేస్తే ఒక్కో సైజు ఒక్కొక్క ఆత్మ వస్తుందంట. అదే ఆత్మ ఒక పెద్ద తిమింగలం బాడీని అదే నడుపుతుంది, ఒక పెద్ద ఏనుగు బాడీ అది నడుపుతుంది, మన ముందర కనిపించే చిన్న చిన్న దోమల బాడీ అది నడుపుతుంది. ఏదైనా తీసుకోండి మీరు, ఇది కేవలం బాడీయే. బాడీ వేరు, బాడీని నడిపించే శక్తి వేరు. ఆ శక్తి పేరే జీవాత్మ. అమ్మ ఒకటి చూడండి, ఈ సృష్టిలో రకరకాల జీవరాశులు ఏం లేవు, ఉండేది రెండే, ఆత్మ, పరమాత్మ. సో ఈ ఆత్మ అనేది ఎన్నెన్నో డ్రెస్సులు మారుస్తూ ఉంటుంది. ఈ డ్రెస్సులను ఏమంటారు? ప్రకృతి. ఎప్పుడూ ప్రాణం ఉన్న జీవాత్మ, ఎప్పుడూ ప్రాణం లేని ప్రకృతి. మీకు కంటే కనిపించే ఏ బాడీ ఉన్నా మీ ముందర దాని కాంబినేషన్ ప్రకృతి ప్లస్ ఆత్మ, అంటే బాడీ ప్లస్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఒక పర్సన్ కానీ ఏ ప్రాణం అన్నా, ఏ ప్రాణం మీ ముందర కనిపించిన, ఇప్పుడు బాడీ మైనస్ కాన్షియస్నెస్ అంటే బాడీ మైనస్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు డెడ్ బాడీ, బాడీ ప్లస్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు లివింగ్ బాడీ. సరే, మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఆత్మ ఏ ప్రకృతి అంటే ఏ బాడీలో దూరినా కూడా ఆ బాడీ నేను అనే లెవెల్లో ఆ బాడీ ఈ ఆత్మని కప్పేస్తుంది. అంత ఆత్మ తన ఐడెంటిటీ ఎప్పుడు కోల్పోదు. ఈ మెటీరియల్ ఎనర్జీ, ఈ బాడీ, ఈ ప్రకృతి, ఇది ఏదైతే ఉందో లేయర్లుగా కప్పేస్తుంది ఇదంతా. అంటే పంచభూతాలని, త్రిగుణాలు అని, తర్వాత మనసు, బుద్ధి, అహంకారం, సో అంతా లెవెల్స్ లో ఉంటుంది ఇదంతా. ఈ లెవెల్లో ఆ బాడీ ఈ ఆత్మని కప్పేస్తుంది. కాబట్టే ఈ ఆత్మ నేనే ఈ బాడీ అనే భ్రమలో వెళ్ళిపోతుంది, ఒక ఇల్యూజన్లో వెళ్ళిపోతుంది. అది పాపం ఈ సోల్ కి వేరే ఆప్షన్ లేదు. తను ఏ బాడీ తొడిగితే ఆ బాడీలో ఆ ఫ్లో వెళ్ళిపోతుంది అంతే. ఇంకా ఇప్పుడు ఒక జీవాత్మ ఒక డాగ్ శరీరంలో ఉంది, ఆ జీవాత్మకి వేరే ఆప్షన్ లేదు. అది డాగ్ లా తిరుగుతుంది, డాగ్ లా నడుస్తుంది, ఆ డాగ్ లా వాసన చూస్తుంది, డాగ్ లా తింటుంది, డాగ్ లా పడుకుంటుంది. ఇట్ గెట్స్ క్యారీడ్ అవే బై ద ఫోర్స్ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీ. ఇప్పుడు అదే జీవాత్మకి ఇప్పుడు డాగ్ బాడీ పీకేసి ఒక కోతి బాడీ ఎత్తికిస్తే దానికి వేరే ఆప్షన్ లేదు, ఆ కోతిలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ తన రోజు మారిపోయింది అక్కడ. ఇప్పుడు మళ్ళీ అదే జీవాత్మకి ఆ కోతి బాడీ పీకేసి ఒక మనిషి శరీరం ఇస్తే మనిషిలా ఆలోచిస్తుంది, మనిషిలా నడుస్తుంది, ఇంకో అవతల మనిషి శరీరంలో ఉన్న జీవాత్మలతోనే తిరుగుతుంది. హెల్ప్లెస్లీ ఇట్ గెట్స్ క్యారీడ్ అవే బై ద ఫోర్స్ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీ. కానీ మీరు చూస్తున్న ఇక్కడ ప్రతి లైఫ్ ను ఆపరేట్ చేసేది అదే జీవాత్మనే. అదే అంటున్నారు ఇక్కడ, అచింత్యోయం, ఇన్కన్సీవబుల్, ఊహ కూడా అందదు ఆత్మ అనేది. బేసిక్ గా ఆత్మ అనేది చాలా గొప్పది, చాలా అన్లిమిటెడ్. అది సచ్చిత్ ఆనంద, అది కంప్లీట్ ఎటర్నిటీ, కంప్లీట్ నాలెడ్జ్, కంప్లీట్ బ్లిస్ఫుల్, ఈ లెవెల్లో ఉంటుంది ఆత్మ. ప్రాబ్లం అంతా ఈ బాడీ తొడిగిన తర్వాత దానికి మొదలయ్యేది. ఆ సోల్ కి ఆ ఇన్బిల్డ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక బాడీ తొడిగిన తర్వాత ఆ క్వాలిటీస్ ని అది ప్రదర్శించలేదు. ఈ బాడీ ఎలా డిజైన్ అయిందో అలా ప్రదర్శిస్తుంది అది. ఇప్పుడు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలి వ్యక్తి ఉన్నాడు, అతనిలో కూడా ఆ సోలే, ఆ ఆత్మనే ఉంది, కానీ ఆత్మని ఇక్కడ బాడీ లిమిట్ చేసింది. అలా ఏ బాడీకి ఆ బాడీ తగినట్లు ఆత్మ లిమిట్ అయిపోతుంది ఒక్కసారి ఈ బాడీని తీసుకున్న తర్వాత. కానీ పాయింట్ అలా ఏంటయ్యా అంటే, ఈ ఆత్మ అనేది ఒక మనిషి బాడీ ఎప్పుడైతే వస్తుందో ఆ నాలెడ్జ్ ని ఎక్కువ యాక్సెస్ చేయగలదు. ఇప్పుడు ఒక డాగ్ ని తీసుకొచ్చి, అయ్యా నువ్వు డాగ్వి కాదు, నువ్వు ఈ బాడీవి కాదు, నువ్వు లోపల ఉన్న జీవాత్మ అంటే అవ్వదు కదా. కానీ ఎప్పుడైతే అదే సోల్ కి ఆ డాగ్ బాడీ తీసేసి హ్యూమన్ బాడీ ఎప్పుడైతే ప్రకృతి ఇస్తుందో అప్పుడు ఈ నాలెడ్జ్ ని ఆ జీవాత్మ యాక్సెస్ చేయగలదు, తన గురించి తాను తెలుసుకోగలదు. అదే పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అంత వాల్యూ ఉంది హ్యూమన్ లైఫ్ తో. ఒక సోల్ కి హ్యూమన్ బాడీతో అంత విలువ ఉంది. ఈ బాడీని మనకి ఎంజాయ్ చేయడానికి రాలేదు. ఈ బాడీని మనం తిరిగేసి తిప్పేసి తాగేసి దీని కాదు బాడీ ఇచ్చింది మనకి. ఈ బాడీని వాడుకొని నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు ఎంత తెలుసుకున్నా మళ్ళీ ఆత్మ ఇన్కన్సీవబుల్, అచింత్యోయం, అందలేనిది, దొరకలేనిది. ఆలోచించండి, ఏ ఆత్మ అయితే ఒక చిన్న చీమను నడుపుతుందో అదే జీవాత్మ ఒక పెద్ద తిమింగలాన్ని నడుపుతుందా? అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? దాన్ని మనం చంపలేమా? ఆత్మని చంపలేమా? అది ఎప్పుడు ఉండేదా? ఎప్పుడు ఎటర్నలా? దాని నీళ్ళలో కర్రదీయలేమా? అగ్గిలో కాల్చలేమా? గాలిలో అది ఎండిపోదా? అసలు హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్? అచింత్యోయం, ఇన్కన్సీవబుల్, దొరకదు. ఈ మెటీరియల్ బ్రెయిన్స్ కి ఆత్మ దొరకదు. ఒక్క ఆత్మ గురించి మనం క్యాలిక్యులేట్ చేసి అర్థం చేసుకోవడమే ఇంత కష్టం అంటే, వాట్ టు స్పీక్ ఆఫ్ పరమాత్మ, హూ ఇస్ ద మెయింటైనర్ ఆఫ్ సచ్ అన్లిమిటెడ్ సోల్స్. ఒక ఆత్మ గురించి అర్థం చేసుకోవడం ఇంత కష్టమయ్యా అంటే, పరమాత్మ గురించి మనం డిస్కషన్ చేస్తాం ఇక్కడ. పరమాత్మ సంగతి తర్వాత, ఫస్ట్ నీ గురించి తెలుసుకో. నువ్వు ఎవరో తెలుసుకో.
నీ క్వాలిటీస్ ఏంటో తెలుసుకో, నీ క్యాపబిలిటీ ఏంటో తెలుసుకో, ఈ బాడీలో ఎందుకున్నావో తెలుసుకో, ఈ బాడీకి నీకు రిలేషన్ ఏంటో తెలుసుకో. అంత ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఆఫ్ సోల్ గురించి తెలుసుకోవడం ఒక లైఫ్ లో. ఆత్మ గురించి తెలుసుకోవడం అంటే అదేదో వేరే వాడి గురించి తెలుసుకోవడం కాదు, నీ గురించి నువ్వు తెలుసుకోవడమే ఆత్మ గురించి తెలుసుకోవడం అంటే. సో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి సరౌండింగ్స్ ని. మీరు అలా కూర్చున్నారు, మీ ముందర ఒక చీమ అలా వెళ్తుంది నడుచుకుంటూ. ఏంటి అక్కడ లైఫ్ నడుచుకుంటూ వెళ్తుంది అంటే, ఒక బాడీ మీ ముందర అలా నడుచుకుంటూ వెళ్తుందంటే దాని లోపల కాన్షియస్నెస్ ఉంది. అంటే ఒక బాడీ లోపల ఒక కాన్షియస్నెస్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ సోల్ ఉంది, సోల్ ఎగ్జిస్టెన్స్ ఉంది లోపల. ఆ సోల్ ఆ బాడీ నడిపిస్తుంది. మళ్ళీ అదే సోల్ ఎలిఫెంట్ బాడీలోకి వెళ్తే అలా తిరుగుతుంది మన ముందర ఇంత పెద్దగా. అది ఎలా బాడీలోకి ఎంటర్ అవుతుంది, బాడీలోంచి బయటకు ఎలా ఎగ్జిట్ అవుతుంది, ఎలా ఇన్ని బాడీస్ నడపగలుగుతుంది. పాతాళ లోకంలో ఉండే రాక్షసులని అది నడుపుతుంది, స్వర్గంలో ఉండే దేవకన్యలని ఏంజెల్స్ ని అది నడుపుతుంది. అసలు ఎలా అర్థం చేసుకోవాలి నేను ఇప్పుడు, ఇన్కన్సీవబుల్. సో ఇప్పటికైతే దీనికి చిన్న బ్రేక్ ఇద్దాము, రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.